సో ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్ట్రేట్ గా పాయింట్కి వచ్చేస్తాను. ఈ సినిమాకి నాకు అసలు ఏం సంబంధం లేదండి. గోపి గారిని ఎప్పుడు కలిసి భోజనం చేస్తుంటే రాంప్రసాద్ ఒక మూవీ ఉంది, దానికి టీజర్ లాంచ్కి వెళ్దామంటే సార్ నన్ను పెళ్ళైక సార్ బాగోదంటే రాంప్రసాద్ సినిమా అంటేనే మనతో ఫ్యామిలీ, మన ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాను అనుకుంటా అన్నారు. సో నా గోపి గారు అంత మంచి మనిషి. సో చిన్నది పెద్ద ఉండదు, అలానే ఒకటే ఆలోచించి అవును కదా మనంతా సినిమా ఫ్యామిలీ కదా, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు రావచ్చు కదా అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశం తెచ్చాను. సో మేము అందరం చూసినట్టు అందరూ ఫ్యామిలీ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. నాకు ఇంత ఇక్కడ కాంబినేషన్ బాగా నచ్చింది. ఇస్మాయిల్ ముస్లిం, టైటిల్ రాధాకృష్ణ తెలుగు. ఆ అల్లా బ్లెస్సింగ్స్, ఆ కృష్ణుడి బ్లెస్సింగ్స్ రెండు ఉంటాయి మీకు. సినిమా పెద్ద హిట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లందరికీ పేర్లు ఉంటాయి, మీకు ఆ పేర్లతో పాటు ఇంకా మంచి పేరు రావాలి, సినిమా హిట్ అయ్యి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రదీప్ గారు మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో సినిమా తీసే రేంజ్కి వెళ్ళి డబ్బులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు అడిగే సరిపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఇంటికి ఇచ్చేయాలంటే డబ్బులు అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి సార్. నిజంగా సార్ పాటలు మనం ఇంటింటే కొన్ని నచ్చకపోతే అన్న ఫార్వర్డ్ చేస్తాం, వెనక కాదు మళ్ళీ వినేలా అనిపించే పాటలు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. అండ్ హీరో గారు ఆల్ ద బెస్ట్. మీకు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్కి మీ ఇద్దరికి ఇంకో 2 సినిమాలు రావాలి, మీకు కూడా ఈవెంట్ అనేది ఇంకో 2 ఈవెంట్లు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్ ఏంటంటే బ్రహ్మరామ్గా నాకు మంచి ఫ్రెండ్, యాక్చువల్ తను పెళ్ళలేదు నన్ను, అదొకటే ఫీల్ అవుతున్నాను. మనం బయటికి మాట్లాడుతున్న తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.